Hello, dear English aspirants. Today, in this video, I'm going to explain again some phrasal verbs. Okay, so I have given some examples here and I have given some Telugu meanings itself for these phrasal verbs. So, if you see the first one, kalan. కాల్ మీన్స్ పిలుచుట అని అర్థం సార్. ఆ యొక్క కాల్కి మనం ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యాడ్ చేయడం ద్వారా మనకు అది విజిట్ అనేటువంటి మీనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. ద విజిట్ మీన్స్ సందర్శించుట. సో ఇఫ్ యూ సీ దట్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఐ కాల్డ్ ఆన్ తిరుమల. లాస్ట్ ఇయర్ నేను తిరుమలని విజిట్ చేయడం జరిగింది. అలానే ఎస్టర్డే ఐ కాల్డ్ ఆన్ మై కాలేజ్. నేను ఎస్టర్డే నా యొక్క కాలేజ్ని విజిట్ చేశాను. ఓకే, సో సెకండ్ వన్ చూస్తే కనుక టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ మీన్స్ రిసెంబుల్ ఆర్ లుక్ లైక్, అంటే పోలి ఉండడం అనమాట. లైక్ మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం సిమిలారిటీస్. ఓకేనా, సో టేక్ ఆఫ్టర్. షీ టేక్స్ ఆఫ్టర్ హెర్ ఫాదర్. ఆమె వాళ్ళ నాన్నగారిని పోలి ఉంటుంది. హీ టేక్స్ ఆఫ్టర్ హిజ్ మదర్. అతను వాళ్ళ అమ్మగారిని పోలి ఉంటాడు. ఓకేనండి, సో సి ద థర్డ్ ఎగ్జాంపుల్, గివ్ అప్. గివ్ అప్ మీన్స్ స్టాప్, సీజ్ అండ్ డిస్కంటిన్యూ. ఓకేనండి, సో గివ్ అప్ అనేటువంటిది మనం ఫేమస్ కోట్లో మనం చూస్తూ ఉంటాం. నెవర్ గివ్ అప్, నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టకు. ఓకేనండి, సో గివ్ అప్ మీన్స్ ఆపుట, నిలుపుట. ఎగ్జాంపుల్ చూస్తే, హీ డజంట్ వాంట్ టు గివ్ అప్ హిస్ గోల్. అతని గోల్ని వదిలిపెట్టాలనుకోవడం లేదు. ఓకేనండి, వాంట్ టు మీన్స్ ఇన్ తెలుగు అనుకునుట. ఓకేనండి, సో సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ మీన్స్ మీట్, అపియర్ అండ్ లుక్. లేదన్నా దాటుకొని వెళ్ళడాన్ని ఏమని అంటారంటే కమ్ అక్రాస్. ఓకేనా, సో ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్, ఐ కేమ్ అక్రాస్ దీస్ ఓల్డ్ ఫొటోస్ రీసెంట్లీ. నేను ఆ యొక్క ఓల్డ్ ఫొటోస్ అన్నింటినీ కూడా రీసెంట్గా చూడడం జరిగింది. ఓకేనండి, అవి నాకు కనపడడం జరిగింది. ఇలాంటి సందర్భంలో కమ్ అక్రాస్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. సి ద లాస్ట్ ఎగ్జాంపుల్, ఈట్ అవే. ఈట్ అవే మీన్స్ డ్యామేజ్ ఆర్ డెస్ట్రాయ్ ఆర్ స్పాయిల్. సార్ మనం ఇది సాధారణంగా ఈ యొక్క వర్బ్ చూసినప్పుడు ఈట్ అంటే తినుట కదా, అలానే ఎవే అంటే దూరంగా లేదా బయట అనేటువంటి సందర్భంలో మనం తింటూ ఉంటాం అని అనుకుంటాం సార్, బట్ దట్ ఈస్ అ బ్లండర్. సో ఈట్ అవే మీన్స్ డెస్ట్రాయ్, నాశనం చేయుట. సి ద ఎగ్జాంపుల్, మహేష్ ఎయిట్ అవే ఆల్ అవర్ ప్లాన్స్. మహేష్ మన యొక్క ప్లాన్స్ అన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. ఓకేనండి, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వెరీ క్లియర్లీ. సో ద ఫస్ట్ వన్ కాల్ ఆన్, సెకండ్ వన్ ఈస్ టేక్ ఆఫ్టర్, థర్డ్ వన్ ఈస్ గివ్ అప్, fourth one is come across, and fifth one is eat away. Okay, so if you use these words while you are speaking English, our language will be phenomenal. Okay nandi, I hope you are going to use these words while you are speaking your English. Okay, thank you so much. Channel subscribe cheyandi for more videos.